రాజకీయ నాయకులకి పెట్రోల్ అవుతుంది. ఆడు స్పెషల్ ఫ్లైట్లో వెళ్తాడు, ఒక హెలికాప్టర్లో వెళ్తాడు. ఎంత రావడానికి ఎంత ఖర్చు అది చూడాలి. కానీ ప్రజల మీద భారం పెట్టడం ప్రజలకేంటండి? ప్రజలు దాన్ని ఉపయోగించుకోవడం విచ్చలగా ఉపయోగించే వాళ్ళు ఎవరు తెలుసండి? రాజకీయ నాయకులు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతారు, స్పెషల్ ఫ్లైట్లు ఎక్కుతారు. ఎంత ఖర్చు అవుతుంది? ఒక ఫ్లైట్ ఒక హైదరాబాద్ వెళ్ళి రావాలంటే ఎంత ఖర్చు అవుతుంది? అలాగే ఢిల్లీ వెళ్ళి రావాలంటే ఎంత ఖర్చు అవుతుంది? ఒక బండికి 1 లీటర్ కొట్టిస్తే ఎక్కడ వెళ్తారు? చుట్టుపక్కల ఎక్కడో తిరుగుతారు. కానీ ఏదో ఊర్లు వెళ్ళేసి బళ్ళ మీద వెళ్ళరు కదండి పేదవాడు. మీరు రాజకీయ నాయకులు చేసేది మీ పని అంతానా? రాజకీయ నాయకులు ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు అయితే ఎలా చేస్తున్నారు తెలుసండి? ఇష్టం వచ్చినగా వాడుకొని కాన్వేలు ఒక 100 కార్లు పెట్టుకొని ఇవన్నీ చేస్తున్నారు. మీరు తగ్గించుకోవాలి, ప్రజలకు కాదండి. ముందు ఒక చిన్న వ్యాపారం చేసుకున్న వాడికి 1 లీటర్ పెట్రోల్ వేసుకుంటారు. అంతేగాని 100 లీటర్లు 200 లీటర్లు ఖర్చు పెట్టే అంత ఇది పేదవాడికి ఉండదండి. అదంతా ఏంటంటే మీరు ఆ ప్రెస్ ఫ్లైట్లో వెళ్తారు, పెట్రోల్ డీజిల్ ఖర్చులు. అంతేగాని ప్రజలు మీ చిన్న మధ్యతరగతి వాళ్ళు ఎవరు ఖర్చు పెట్టుకొని అంత దీనిగా ఫ్లైట్లో తిరగరండి ఎవరు. పేదవాడికి కావాల్సింది 1 లీటర్ పెట్రోల్. దాన్ని కూడా ఇది చేసి ఒకేసారి పెంచడం, పెట్రోల్ మంటలు కల్పించి ఒక్కసారి ఆలోచించుకోవాలి. పెట్రోల్ ధర ఏంటి, ఎంతవరకు, మన దగ్గర ఎంత ఉంది, వేరే దగ్గర ఎంత ఉంది అని చూడాలి. ఇష్టం వచ్చినట్టుగా ధరలు పెంచడము. ఒక్కో రాష్ట్రంలో ఒక రేట్ ఉంది, మొత్తం ఇండియా అంతా ఒక రేట్ లేదు. పెట్రోల్ రేట్ ఒక్కొక్కలా కేంద్ర గవర్నమెంట్ కూడా ఒక్కొక్కలా చూస్తుంది. అలాగే పెట్రోల్ అనేది ప్రజలకి పనికొచ్చేది, ప్రజల కోసం ఏదో దానివల్లే ఎన్నో నడుస్తున్నాయి. చిన్నవి ఏవైనా సరే వ్యాపారాలు చేసుకుంటున్నానంటే దానివల్ల జరుగుతుంది వ్యాపారం. చిన్న వ్యాపారస్తులకి ఎంత కావాలండి? 1/4 లీటర్ పెట్రోల్. అంతేగాని ఇప్పుడు ఆ ప్రతి వాళ్ళు ఎక్కువ వాడేది కాదు కదండి. అది నేను ఎవరికంటే మీరు చూసుకోవాలి. ప్రజల మీద భారం వేయకూడదు. ప్రజలకి ఏంటంటే ప్రజలు ఏదో చిన్న వ్యాపారస్తులు, ఒక మనిషి ఎక్కడో జాబ్ చేశారు అనుకోండి, ఎక్కడో తక్కువ పెట్టుకొని వెళ్తారు అంతే తప్ప 100 లీటర్లు 10 లీటర్లు 20 లీటర్లు ఖర్చు పెట్టుకోరండి ఎవరు. అది రాజకీయ నాయకులే కొంచెం ఆదా చేస్తే ప్రజలకు ఆదాయం పెరుగుతుంది. ఈ సంగతి ఇంతకు ముందు నుండి తెలియదు. యుద్ధం అయిన దగ్గర నుండి పెట్రోల్ మీద ఎంతో ఇదవుతుంది అని తెలుసు. దానికి ఇష్టం వచ్చినట్టుగా వీళ్ళు రాజకీయ నాయకులు ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకొని చేసి ఇప్పుడు మనకు పెట్రోల్ లోటు ఉంది, మీరు తగ్గించుకోండి అని రాజకీయ నాయకులు ఇప్పుడు చెప్తున్నారు మనకి. స్టార్టింగ్ విశాఖపట్నం ఏదైనా వచ్చిందంటే గణేష్ కుమార్ గారే ఏం చెయ్యాలన్నాను. గణేష్ కుమార్ పిలుపుతో జనాలు వస్తారు, జనాలు అతనికి సపోర్ట్గా నిలబడి పని చేస్తున్నారు. అది ఏ ధర్నా, ఇదేనే కాదు, ఈ 2 ధర్నాలే కాదు, ఏదైనా సరే తన ఆధ్వర్యంలో ఏం జరిగినా సరే సక్సెస్ అవుతుంది. పార్టీ నాయకులు కూడా వచ్చి ఎంతో అతనికి సపోర్ట్ చేస్తున్నారు. పార్టీ నాయకులతో కలిసి తన ఏ ధర్నానైనా సరే సక్సెస్ చేస్తున్నారు. వాళ్ళు వచ్చి సహకరించి తనకి ఏది చేసినా తనతో పాటు తనకి సహకరిస్తున్నారు కార్యకర్తలందరికీ ధన్యవాదాలు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ పిలుపునిచ్చినా సరే ఆ పిలుపుకి మనం సహకరిస్తున్నాము.